ఆదేశం హైకోర్టు ఇవ్వనప్పుడు ఉమ్, అంతకు ముందు తీసుకొని నిర్ణయం ఈసీ ఇంతకు ముందే ఈసీకి ఇతను ఇచ్చాడు, ఉమ్, ఢిల్లీ వెళ్ళి మరి ఇచ్చి వచ్చాడు. ఉమ్, మనం అప్పుడు కూడా వీడియో చేసాం. ఉమ్. అప్పుడు కూడా ఆయన ఏమి జోక్యం అంటే చేసుకోలేదు. ఇక్కడ డౌట్, కోర్టుకు వెళ్ళకపోయినా నిర్ణయం తీసుకునే అధికారం ఈసీకి లేదా? ఇప్పుడు ఉంది. ఉంది నేను కదా? అనేది అదే, ఎందుకు చేయలా? ఉమ్, తప్పు అనుకోలేదా? ఓకే. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాక తెలుగుదేశం ఉమ్, ఈ పని చేయించారు. అదే అవును. కోర్టు ఆదేశాల ప్రకారం అయ్యి ఉంటే తప్పు లేదు. ఉమ్, దాంట్లో కోర్టు ఆదేశాలను ఈసీ అమలు చేసింది తప్పేంటి, ఉమ్, అందులో నిమ్మగడ్డదే అనొచ్చు. అవును. కానీ ఇక్కడ నిమ్మగడ్డ ఇచ్చినటువంటి పిటిషన్ ఒక ఎత్తు అయితే, అవ్వకపోయినా కూడా ఉమ్, అంటే కోర్టు తీర్పిలా ఉమ్, అంతకుముందు పట్టించుకోలేదు ఎన్నికల సంఘం. అవును. కానీ వీళ్ళు పొత్తు పెట్టుకున్నాక ఈ పని చేసింది ఉమ్, అంటే ఇంక అంతకు మించినటువంటి మేనేజ్మెంట్ ఏమంటారు? ఉమ్, ఉమ్. ఇప్పుడు కేంద్ర సపోర్ట్ చూసుకోనా? అంతే కదా. ఇప్పుడు ప్రాక్టికల్ గా ఒక మాట అనుకుందాం. ఉమ్, సాధారణంగా ఇప్పుడు మనకే బోల్డ్ థ్రెట్ కాల్స్ వస్తుంటాయి, అవును. మెసేజ్లు వస్తుంటాయి. మరి మనకు కూడా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అడగాలిగా. అవును. మనం ఇప్పుడు పోలీసు అధికారులకు లెటర్ రాస్తే ఉమ్. ఇప్పుడు మనకి సెక్యూరిటీ ఇస్తారు 10 మంది వాట్సాప్ పోలీసులు చాటింగ్ లో చూపించుకున్నాం అనుకోండి, మనకి ఇవ్వాలి కదా. మనకి ఇప్పుడు మన ఆఫీస్ చుట్టూతో 25 మందిని పెట్టాలి. పెట్టాలి. అవసరమైతే బుల్లెట్ ప్రూఫ్ లోను మిషన్ గన్స్ తో తిరుగుతుండాలి. అవును. బాంబులు బాంబులు పట్టుకోవడానికి డిటెక్షన్ స్క్వాడ్ మనం వెళ్లే రూట్లో అంతా చేయాలి. మన కూడా పెట్టాడు, సందర్భం వచ్చింది కదా చెప్తున్నా, ప్రభుత్వం మారితే మీరు ఉంటారా అని పెట్టాడు. అదే నాకు అర్థం కాలే, ఉమ్. అది నేను స్క్రీన్ షాట్ తీసి ఫేస్బుక్ లో కూడా పెట్టా. అదే అంటే అట్లాంటి మరి వాళ్ళందరినీ మనం కూడా ఇప్పుడు రోజు అడగాలి కదా, మనం ఎప్పుడు అడగాల. కానీ అదే లోకేష్కి వచ్చేటప్పటికి రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి కాకుండా థ్రెట్, ఉమ్, వాళ్ళకి థ్రెట్ అని ఎవడు రాసి ఇచ్చాడు? అవును. కేంద్రానికి. ఉమ్. కేంద్ర ఇంటెలిజెన్స్ ఏ విధంగా థ్రెట్ అంటది? ఆయన ఏమన్నా ముఖ్యమంత్రి